మహాశివరాత్రిని పురస్కరించుకుని ఓం నమః శివాయ శివనామస్మరణతో వరంగల్ శైవ క్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. కాళేశ్వరం, ముక్తేశ్వరం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. ఓం నమ శివాయ శివపంచాక్షరి నామస్మరణతో ఓరుగల్లు శివాలయాలన్నీ మారుమోగిపోతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. స్వామివారికి అర్చనలు, అభిషేకాలతో పాటు అభిషేక ప్రియుడైన స్వామిని దర్శించడానికి ప్రస్తుతం మనం కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో ఉన్నాం. త్రివేణి సంగమ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఒకే పానవట్టంపై రెండు శివలింగాలను, ఒకటి కాళేశ్వరుడు, మరొకరు ముక్తేశ్వరుడు, కాళ్ళు అర్చించిన లింగంగా చెప్పే కాళేశ్వరుడు, రెండు నాసికా రంధ్రాలతో కూడి ఉన్న ముక్తేశ్వరుడు. ఇది చాలా అరుదైన క్షేత్రంగా చెప్తారు. మొత్తం ప్రపంచంలోనే అరుదైన క్షేత్రం. ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉండడం విశేషంగా చెప్పాలి. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కాశీలో మరణించిన దానికంటే పుణ్యం లభిస్తుంది, మోక్షం లభిస్తుందన్న ఒక విశ్వాసం, నమ్మకం భక్తులు కనిపిస్తుంది. ప్రధానంగా ప్రాణహిత, సరస్వతి, గోదావరి మూడు నదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రం. అసలు ఈ క్షేత్రానికి సంబంధించిన వైశిష్ట్యం ఏంది? శివరాత్రి రోజు ఏం చేస్తారు? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. త్రిలింగ క్షేత్రాలలో ఒకటి, అలాగే ఎంతో ప్రత్యేకమైనటువంటి శివాలయం మన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ఒకటే పానవట్టం పైన రెండు లింగాలు. ప్రపంచంలో మరెక్కడా కూడా ఎటువంటి దేవాలయం లేదు. పూర్వం స్వామివారు ఇక్కడ ముక్తేశ్వరుడు అవతరించి సమస్త ప్రాణకోటికి అందరికీ కూడా దర్శనం మాత్రం చేతనే ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. అప్పుడు యమధర్మరాజు ఆ శంకరుడి గురించి అఘోరమైన తపస్సు చేస్తాడు. మీరు దర్శనం మాత్రం చేతనే సమస్త ప్రాణకోటికి అందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నారు. యమధర్మరాజుగా నా యొక్క దిక్పాలకత్వాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నాను, పాపులను శిక్షించే పని లేకుండా ఉన్నాను అని చెప్పి తపస్సు చేస్తే అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై వరమిస్తాడన్నమాట. కలియుగ ప్రారంభ కాలంలో నేను ముక్తేశ్వరుడిగా అవతరించబోతున్నాను, నా పక్కకి కాళేశ్వరుడి నామధేయం చేత ఒక లింగాన్ని ప్రతిష్ఠించు, తాను మొదట నిన్ను పూజించి నన్ను పూజించిన వాళ్ళకే ఈ క్షేత్రాన్ని సందర్శించినటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తానని చెప్పి వరమిస్తాడన్నమాట. ఆ వరప్రభావం చేత ఒకటే పానవట్టం పైన రెండు లింగాలు, ముక్తేశ్వరుడికి రెండు నాసికా రంధ్రాలు ఉంటాయి. ప్రాణహిత, గోదావరి నది ఉంది. మూడవ నది భక్తులు అభిషేకం చేసిన ద్రవ్యాలు, నీళ్లు, పాలు, పంచామృతాలు అన్నీ కూడా కింద నుంచి వెళ్ళి గోదావరి నదిలో కలవటం కూడా ఇక్కడ ప్రత్యేకత. ఆ ద్రవ్యాలే మూడవ నదిగా సరస్వతి నదిగా ప్రవహిస్తూ ఉన్నాయి. అలాగే ఈ క్షేత్రానికి నాలుగు వైపుల 4 ద్వారాలు ఉండడం, 4 వైపుల 4 నందులు. మనం ఈ 4 దిశల నుండి ఈ క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారికి అర్చన అభిషేకాలు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. శివరాత్రికి ఇవాళ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమంది భక్తులు వస్తారు? ఇవాళ ఎట్లాంటి కార్యక్రమాలు? మనకి శివరాత్రికి దరిదాపు ఈ 3-4 రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలా మంది విచ్చేస్తుంటారు. పొద్దుగాల గణపతి పూజ తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో కూడా కార్యక్రమాలన్నీ ప్రారంభమైనాయి. ఈ అభిషేకాదులు నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు స్వామివారి 4:30 గంటలకి కర్కాటక లగ్న పుష్కరాంశ ముహూర్తమున స్వామివారి యొక్క శుభానంద ముక్తేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, అలాగే లింగోద్భవ కాలానికి స్వామివారికి మహాన్యాసపూర్వక అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఏర్పాట్లు ఎట్లా చేశారు? ఇక్కడికి వచ్చే భక్తులు ఎత్తున క్రౌడ్ ఉండే అవకాశం? ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చాలా బ్రహ్మాండంగా చేశారు. అందరికీ ఈ వచ్చిన వాళ్ళకి దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి అన్ని వైపుల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ వసతి ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. వచ్చిన భక్తులందరూ కూడా అభిషేకాలు చేసుకునేటటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా మంటపాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చేస్తున్నారు. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలతో పాటు ప్రధానంగా స్వామివారి లింగోద్భవ కాల సమయంలో పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం వల్ల తమకు మోక్షప్రదాయకమని భక్తులు భావిస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగిపోతున్న పరిస్థితి.